ఆయన ఆలోచన ప్రపంచంలో ఎక్కడికి పోలా ఆయన. నాకే ఆశ్చర్యం. మేము దేశాలు విదేశాలన్నీ తిరిగి అక్కడ ఏమన్నా మంచి చేస్తే నేర్చుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఎక్కడికి పోకుండా రూమ్లో కూర్చొని స్టడీ చేసి మరో చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఆయనలో ఒక పట్టుదల, నేను ఏమైనా చేయగలుగుతాను అనే ఉద్దేశంతో ఆయన ముందుకు పోయారు. ఇంకొక పక్క మనం చూస్తే 4 దశాబ్దాలుగా నాకుండే అనుభవాలే కాకుండా ఇంకొక పక్కన ఒక స్ఫూర్తినిచ్చేవాడు. ఆయన దగ్గర ఒక గంట 2 గంటలు మాట్లాడితే అనేక విషయాల్లో ఒక స్పష్టత వచ్చేది, ఒక స్ఫూర్తి వచ్చేది. అక్కడి నుంచి ఇంకా బాగా పనిచేయాలనే పట్టుదలతో ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఒకటే ఆలోచించేవారు, మంచి సమాజం ఉండాలి, విలువలతో కూడిన రాజకీయాలు ఉండాలి, వ్యాపారాలు కూడా విలువలతో చేయాలని చెప్పి 24 గంటలు ఆలోచించి ముందుకు పోయారు. నేను ఆయన సంస్థలో మీరు ఇప్పుడు కూడా చూడండి, అందరూ కూడా మామూలు వ్యక్తులు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు కూడా నేను చూస్తూ ఉంటాను. వేరే పేపర్లకు ఆయన పేపర్లకు, ఆయన చేసే వ్యాపారాలకు వేరే వాళ్ళ వ్యాపారాలకు చాలా డిఫరెన్స్ ఉందంటే దానికి కారణం ఆయన ఇచ్చే ట్రైనింగ్ కానీ, ఆయన చేసిన విధానం కానీ, వాళ్ళకిచ్చిన స్ఫూర్తే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.